పేర్నాల మాటలు, పేకుడు దద్దమ్మలు, ఉద్దండుల పోకడలు, పొంకనాల చేష్టలు, ప్రజా తీర్పును అవహేళన చేస్తుర్రు, రాజ్యాంగ స్ఫూర్తిని పాతర పెట్టిర్రు, ప్రజాస్వామ్యాన్ని పరిహారం చేస్తుర్రు, త్రిశంకు స్వర్గంలో ఏలాడుతుర్రు, ప్రమాణం చేసి పచ్చి అబద్ధాల విమానం దప్పిండ్రు, ఇజ్జత్ ఇడిసిపెట్టిండ్రు, నియత్ మరిచిండ్రు, తొండి మాటలు నేర్చిండ్రు, కారు దిగలేదంటుండ్రు, కాంగ్రెస్ లో చేరలేదంటుండ్రు, ప్రజల్ని అమ్మకాన్ని వంచిర్రు, పార్టీ మారలేదంటుర్రు, కప్పుకున్నది కాంగ్రెస్ కండువే కాదంటుర్రు, జాతీయ జెండా కండువా అని తొండి ముచ్చట్లు చెప్తుర్రు, బీఆర్ఎస్ లోనే ఉన్నామని బూకాయిత్తుర్రు, బీఆర్ఎస్ సభ్యులుగానే కొనసాగుతామంటుర్రు, నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎంను కలిసినమని చెప్తుర్రు, పూటకో మాట మారుతుర్రు, ప్రజలను మారుతుర్రు. నిజాలు ఎలాగూ చెప్పలేరు, కనీసం అబద్ధాలు కూడా ఆడలేనప్పుడు ధైర్యవంతులని ఎలా అంటారు? అలాంటి వారికి రాజకీయాలు ఎందుకు? ప్రజాప్రతినిధులు అయ్యేదెందుకు? వారికి పదవులెందుకు? ప్రజల పక్షాన నిలిచినట్లు లేదు, కనీసం తమకు తాముగా రాజకీయ నాయకుడిగా చెప్పుకోవడానికి లేదు. ఇంకా ఎందుకు ఆ పదవులు? రాజకీయం ఎప్పుడూ సూటిగా ఉండదని అంటారు, కానీ డొంక తిరుగుడు రాజకీయాలైనా సరే సరిగ్గా చేయలేని వారు ప్రజలకు మేలు చేయలేరు, వారి పదవులు కూడా కాపాడుకోలేరు. తెలంగాణలో 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ధైర్యం లేదు, రాజీపడి రాజకీయాలు చేసే శక్తి లేదు, ఏ పార్టీలో ఉన్నామో చెప్పడానికి నోరు కూడా రావడం లేదు, పార్టీ మారినట్లు ఒప్పుకునే ఆత్మస్థైర్యము లేదు. ఇంతగా దిగజారి రాజకీయాలు చేసి ఆ ఎమ్మెల్యేలు చేసేదేమీ లేదు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన 3 నెలల్లో 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కారు దిగారు, కాంగ్రెస్ గూటికి చేరారు. ఈ విషయం వాళ్లే స్వయంగా మీడియా సాక్షిగా కార్యకర్తల సమక్షంలో చెప్పారు. కానీ ఇప్పుడు మాట మార్చేస్తున్నారు, తాము పార్టీ మారలేదంటున్నారు, కాంగ్రెస్లో చేరలేదంటున్నారు. ఇది అనైతికత కాదా? ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం కాదా? ప్రజల తీర్పును అపహాస్యం చేసినట్లు కాదా? రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మాట తప్పడం కాదా? రాజ్యాంగ ఉల్లంఘన కిందికి రాదా? కనీసం ఆత్మ ప్రబోధం అనేది కూడా వారిలో లేదా? ఎన్నుకున్న ప్రజలను వంచడం కాదా? నమ్మి టికెట్ ఇచ్చిన పార్టీని మోసం చేయడం కాదా? గెలిపించిన కార్యకర్తలను నట్టేట ముంచడం కాదా? నమ్మించి గొంతు కోసినట్టు కాదా? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గద్వాల ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అరికపుడి గాంధీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంజయ్, గుడెం మహిపాల్ రెడ్డి, కాలే యాదయ్య, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్, కడియం శ్రీహరులు బీఆర్ఎస్కు రామ్ చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వారితో పాటు ఎంతమందిని కాంగ్రెస్లో చేర్చారు? సుప్రీంకోర్టు తీర్పు దృష్ట్యా గడువు దగ్గర పడుతుండటంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ వారికి నోటీసులు జారీ చేశారు. 3 రోజుల్లో సమాధానం చెప్పాలన్నారు. అందులో 8 మంది ఎమ్మెల్యేలు మేం పార్టీ మారలేదని చెప్పేశారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్లు మరింత సమయం కోరారు. అయితే స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి లాంటి సీనియర్ నాయకుడు కూడా తాను పార్టీ మారలేదని చెప్పాడు. ఆయన పార్టీ మారిన రోజు తన రాజకీయ జీవితం ప్రారంభమైందే కాంగ్రెస్ అని చెప్పాడు. కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పార్టీకి వెళ్ళానని, ఆ తర్వాత బీఆర్ఎస్లో ఉన్నానన్నారు. ఇప్పుడు మళ్లీ సొంత గూటికి వచ్చానని మీడియా ముందు ప్రకటించేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో సమర్థవంతమైన నాయకుడు, ఆయన పాలనలో తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతుంది అని కొనియాడారు. అలాంటి నాయకుడితో కలిసి పని చేయాలని పార్టీ మారినట్లు చెప్పాడు. రేవంత్ రెడ్డి యువకుడు, ఇంకా మరో 30 ఏళ్లు రాజకీయం చేయగలిగే శక్తి ఉన్న నాయకుడితో పనిచేయడం ఆనందంగా ఉందన్నాడు. కానీ స్పీకర్కు మాత్రం తాను పార్టీ మారలేదని సమాధానమిచ్చాడు. సరే, అది నిజమని అనుకుందాం, కానీ ఆయన ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు. ఓ కార్పొరేషన్కు చైర్మన్గా క్యాబినెట్ ర్యాంకు పదవిలో కొనసాగుతున్నారు. అంటే ఆయన పచ్చి అబద్ధం చెప్పినట్లు కాదా? అనేక సార్లు సీఎల్పీ సమావేశంలో పాలు పంచుకోలేదా? ఎంతో సుదీర్ఘమైన అనుభవం ఉన్న నాయకుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి. అలాంటి నాయకుడి సేవలు రాష్ట్రానికి అవసరమని నమ్మి కేసీఆర్ 2014 తర్వాత వ్యవసాయ శాఖ మంత్రిని చేశారు. 2018 తర్వాత ఏకంగా స్పీకర్ పదవిని కట్టబెట్టారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్గా పనిచేసిన పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇలా అబద్ధాలు చెప్పడం విడ్డూరం. శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపుడి గాంధీ ఇంటి ముందు ఏకంగా కాంగ్రెస్ పార్టీ పేరుతో ఫ్లెక్సీలున్నాయి. పార్టీ మారినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి మీదకు దాడి దిగిన సందర్భం కూడా అరికపుడి గాంధీకి ఉంది. అయినా పార్టీ మారలేదని ఆయన చెప్పడం విడ్డూరం కాదా? వీరిలో డాక్టర్ సంజయ్ మీద కేసీఆర్ పెట్టుకున్న నమ్మకాన్ని ఆయన ఒమ్ము చేశాడు. నిజానికి జగిత్యాల టికెట్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కావాలని ఎప్పటినుంచో కోరారు. ఆమె ఎంపీగా ఉన్న సమయం నుంచి జగిత్యాల నుంచి ఎమ్మెల్యే కావాలని ఆశించారు. నిజామాబాద్ ఎంపీగా ఉన్న సమయంలో నిజామాబాద్తో పాటు జగిత్యాల అభివృద్ధికి కవిత ఎంతో కృషి చేశారు. అయినా కన్న కూతుర్ని కాదని సంజయ్కు టికెట్ ఇస్తే గెలిచి పార్టీ మారడం అనేది ఏమాత్రం నైతికత కాదని అంటున్నారు. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి కేసీఆర్ ఎంతో ప్రాధాన్యతనిచ్చారు. ఉన్నత విద్యావంతుడు, పరిపాలనపై పట్టున్న నాయకుడని కేసీఆర్ నమ్మారు. 2014 ఎన్నికల్లో వరంగల్ ఎంపీగా గెలిచిన కడియం శ్రీహరిని ఉన్నపలంగా ఎమ్మెల్సీని చేశారు. ఏకంగా ఉప ముఖ్యమంత్రిని చేశారు. ఆ సమయంలో మీడియాలో ఇంతకన్నా నాకు వేరే ఆశలు లేవు, రాజకీయాలు చేయాలన్న ఆలోచన కూడా లేదు, ఉప ముఖ్యమంత్రి కావడం నా అదృష్టం, ఇక నా జీవితం బీఆర్ఎస్లోనే పరిసమాప్తమని చెప్పారు. అలా నమ్మిన కడియం శ్రీహరి 2 సార్లు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఆఖరకు గత ఎన్నికల ముందు సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యను కాదని కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చారు. అయినా కడియం శ్రీహరి 3 నెలలు కూడా బీఆర్ఎస్లో లేరు.
ఇంకా విచిత్రం ఏంటంటే ప్రభుత్వం పడిపోకుండా చూసుకో అని ఒక దశలో రేవంత్ రెడ్డికి అసెంబ్లీలో సూచించిన కడియం శ్రీహరి పార్టీ మారుతారని ఎవరూ ఊహించలేదు. కానీ రాజకీయ అనుభవం నేర్పిన పాఠంతో ఆయన చూపించిన రాజకీయ చాణక్యం నిగూఢమైందే. కేసీఆర్ మరింత నమ్మకంతో కడియం శ్రీహరి కూతురు కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్ కూడా ఇచ్చారు. ఆ సీటు కోసం ఎంతో మంది పోటీ పడినా వారిని కాదని కడియం శ్రీహరికి ప్రాధాన్యతనిచ్చారు. అటు బీఆర్ఎస్ బీఫామ్ ఇచ్చిందో లేదో ఇటు ఢిల్లీకి వెళ్లి కడియం శ్రీహరి కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. కాంగ్రెస్ బీఫామ్ తెచ్చుకున్నారు. తన కూతురు కోసం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనేక సార్లు తాను కాంగ్రెస్లో చేరిన విషయాన్ని ప్రస్తావించారు. కానీ ఇటీవల మీడియా ప్రశ్నిస్తే ఏ పార్టీలో ఉండాలో ఆ పార్టీలోనే ఉన్నానంటూ సమాధానం దాటవేశారు. వరంగల్ రాజకీయాల్లోనే టాలెస్ట్ పర్సనాలిటీ అని గొప్పగా చెప్పుకునే కడియం శ్రీహరిపై వేటు తప్పదనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఎందుకంటే తన కూతురు కోసం పార్టీ మారడమే కాదు, ఎన్నికల ప్రచారంలో పాలు పంచుకున్న విషయం బహిరంగ రహస్యమే. తప్పించుకునే ఛాన్స్ లేదని తెలిసినా పార్టీ మారినట్లు కడియం శ్రీహరి ఒప్పుకోకపోవడం రాజకీయ అవకాశవాదమే అవుతుంది. ఇక ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తప్పించుకునే పరిస్థితి అసలే లేదు. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూనే కాంగ్రెస్లో చేరి ఆ పార్టీ తరపున సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓటమిని చవిచూశారు. వేటు పడాల్సి వస్తే ముందుగా దానం నాగేందర్కే అందరికంటే ముందు పదవి పోక తప్పదు. కానీ ఎన్నుకున్న ప్రజల తీర్పుకు వ్యతిరేకంగా వెళ్తే ఏమవుతుందో దానం నాగేందర్కు గతంలోనే ఓ అనుభవం ఉంది. 1999లో మొదటిసారి ఎమ్మెల్యే అయిన దానం నాగేందర్కు 2004కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు. దాంతో రాత్రికి రాత్రి తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకుని టికెట్ తెచ్చుకుని సైకిల్ గుర్తు మీద పోటీ చేసి గెలిచారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. గెలిచిన వెంటనే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు కారణమయ్యారు. తర్వాత కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఎమ్మెల్యే పదవి పోగొట్టుకున్న అనుభవం దానంకు ఉంది. ఇప్పుడు కూడా అదే జరుగుతుందన్న భయం ఆయన వెంటాడుతుంది. ఇలా పార్టీ మారిన ఎమ్మెల్యేలందరికీ పోటీ చేయాలంటే భయమే. అందుకే రాజీనామా అంటే భయపడుతున్నారు. ఇప్పుడు వారికి ఒకటే దారి, అయితే రాజీనామా చేయాలి, లేకుంటే వేటుకు సిద్ధపడాలి. రెండింటిలో ఏదో ఒకటి తప్పదు. రాజకీయాల్లో ఇలాంటి పరిస్థితులు ఎదురైతే తప్ప భవిష్యత్తులో ఎమ్మెల్యేలు పార్టీలు మారరు.